యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇంతకు ముందు ఇంటర్నెట్ అనే మాట నా నోట్లోంచి వచ్చిందని బాధ పెట్టారక్క. అది ఏంటి పద్ధతులు? నీ అవసరాన్ని నేనర్థం చేసుకోగలనమ్మా. అందరికీ అర్థం అవ్వాలంటే కొంచెం సమయం పడుతుంది. ఎంత? 6 నెలలా? అంత దూరం ఉండదులే ఆద్య. అప్పటి వరకు ఎవరు ఉంటారో ఎవరు పోతారు. అమ్మా, ఆద్య కోపం తగ్గాలంటే ఆ ఇంటర్నెట్ ఏదో తెప్పించమని నువ్వే నాన్నకి చెప్పాలి. నేను చెప్తే వింటారా? పెద్దనాన్నతో మాట్లాడే ధైర్యం నీకు ఆద్యకకే ఉందని నా నమ్మకం పెద్దమ్మ. ఆద్యని అలా మాట్లాడిందని ఏడిపించారు కదా. ఇప్పుడు పెద్దమ్మ వంత. నేనేమీ ఏడవడం లేదు. అమ్మలా చూసుకుంటాను అని చెప్పిన వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నాను అని కుమిలిపోతున్నారు. విన్నావు కదమ్మా? విన్నాను. నన్నే అంటుంది. కానీ ఈ పరిస్థితుల్లో నేనడిగితే మీ నాన్న నన్నేమంటారో అన్నదే నాకు భయంగా ఉంది. నీ వెనక నేనుంటానమ్మా. నీ వెనకాలే ఉంటా పెద్దమ్మా. రా. అన్నయ్య, వనభోజనాలు ఎప్పుడు పెట్టుకుందామని సర్పంచ్ గారు అడుగుతున్నారన్నయ్య. కార్తీక మాసంలో మంచి రోజులుంటాయనుకున్నాను. ఈసారి శూన్యమాసం వచ్చింది శివ. పంతులు గారిని సంప్రదించి నిర్ణయం తీసుకుందాం. సరే అన్నయ్య. చేయడం ఖాయం అనుకుంటే ఐటమ్స్ కూడా వస్తారనుకుంటే మంచిది కదా. ఏమండి, మీకెప్పుడు తిండిగోలేనా? మీకేం కావాలో చెప్పండి అన్నయ్య, జానకి వదిన చేసేస్తుందిలే. వెంకట్రావు కన్నా ముందు జానకి ఏదో కావాలనుకుంటా. మీతో కొంచెం మాట్లాడాలండి. ఏమండి, ఆద్య అడిగిన దాని గురించి. పద్మ, పాలు తీసుకురా. నేను తీసుకొస్తానండి. పద్మ, నీకే చెప్పేది. వెళ్ళి పాలు తీసుకురా. అలాగే అన్నయ్య. సీను, మావయ్య, కొంచెం ఉప్పు పట్టుకురా. ఇందులో వెయ్యి. ఉప్పారా? చెప్పాక మళ్ళీ అడుగుతావేంటి? కొంచెమే. సీను,
ఇక్కడ పెట్టు. అయ్యో పద్మ, ఈ పాలు సీనుకి తాగుతాడు. ఈ పాల అన్నయ్య? చక్కెరేస్తే తీయగా ఉంటాయిగా. బంధాలు కూడా అలాగే విరిగిపోతాయి. ఏ జానకి, నువ్వేదో అడగాలనొచ్చావు. నా కొడుకు అర్థమయ్యేలా చెప్పాడు. ఇక నువ్వు నీ చెల్లెలి కూతురి కన్నీళ్లు తుడవాలని ప్రయత్నిస్తే నువ్వు ఏడుస్తావు. జాగ్రత్త. కుదరదు అంటే ఇంకో దారుందని కాదు, అన్ని దారులు మూసుకుపోయాయని వెళ్ళి ఆ పిల్లకి చెప్పు. వద్దని చెప్పినా ఇలానే చేస్తుందేంటి? ఏమైంది ఆద్య? సెల్ టవరు మీ ఇంటికి దగ్గరలో లేదా? ఇంట్లో మొబైల్ వాడినప్పుడు టవర్ ఎందుకని 6 కిలోమీటర్ దూరంగా పెట్టించారు మా నాన్న. ఎందుకు? 60 కిలోమీటర్ల దూరంలో పెట్టమనాల్సింది. మీరు వాడరు, పక్కింట్లో వాళ్ళైనా వాడతారు కదా. అయ్యయ్యో, ఈ మధ్య వాళ్ళు కూడా మానేశారు కదా. మీ ఇంటికి రావడమా? కాదు, మొబైల్ వాడటం. మీ ప్రభావం ఆ రేంజ్ లో ఉందన్నమాట. మొబైల్ డేటా నుండి ల్యాప్టాప్ కి హాట్స్పాట్ కనెక్ట్ చేద్దామంటే సిగ్నల్ సరిగా రావడం లేదు. ఖచ్చితంగా ఇంటర్నెట్ కేబుల్ తెచ్చి పెట్టాల్సిందే, లేకపోతే కష్టం. ఏం చెప్పినా వదిలేలా లేదే. ఎగ్జామ్ ఫెయిల్ అయిన దానిలాగా మొహం అలా పెట్టావెందుకు? పరీక్ష అన్నప్పుడు గుర్తొచ్చింది. ఈ 2 వేళల్లో ఒకటి పట్టుకో. పట్టుకో. అది కాదు, ఇది పట్టుకోవాలి. ఎందుకంటే ఇది పాస్ వేలు, ఇదేమో ఫెయిలు. రామలక్ష్మి, సూసైడ్ చేసుకోవడానికి ఏమీ వాడవసరం లేదు. నీతో ఒక్కరోజు గడిపితే 2వ రోజు ఉండరు. ఎందుకు అలా అంటావు?
నేను ఇప్పుడు ఫెయిల్ అవుతానా పాస్ అవుతానా అది చెప్పు. ఓ నువ్వు ఎగ్జామ్ బాగానే రాసుంటావు కదా. నీ భయం వలన డౌట్స్ వస్తున్నాయి. రిజల్ట్ వస్తుంది, దాని గురించి నువ్వేం ఆలోచించకు. ముందు మీ అమ్మ ఇంట్లో ఇంటర్నెట్ పెట్టిస్తానని వీర ఆవేశంతో మీ నాన్న దగ్గరకు వెళ్ళింది కదా. అక్కడ పాస్ అయిందో ఫెయిల్ అయిందో అడుగు. కుదరదు అన్నారు అని చెప్పాలా వద్దా? హా వేలు పెట్టుకో. దీనికి కూడానా? ఆద్య విసుక్కోకు. వెళ్ళమనగానే వెళ్ళడానికి నేనేమైనా గుడికి వెళ్తున్నానా? నాన్నగారి దగ్గరికి. ఇంట్లోనే ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళినట్టు అనిపిస్తుంది. దూరం ఉండేది కొలత కాదు రామలక్ష్మి, మమత. అంటే అమెరికాలో పుట్టి పెరిగిన దాన్ని తెలుగులో ఇంత స్పష్టంగా చెప్పినా అర్థం కాలేదంటే నన్ను వదిలే. నువ్వు వెళ్ళు. ఏమైందిరా? సిరా అయిపోయినట్టుందమ్మా. జానకిని పిలుస్తానుండు. అక్కర్లేదమ్మా. రామలక్ష్మి, ఏంటి నాన్న? అమ్మా సిరా సీసా తీసుకురామ్మా. అలాగే నాన్న. అమ్మా ఇంక బాటిల్ అంటే నాన్నకి. సిరా సీసా నిండుకుంది. నీ పెన్నివ్వు. నేను వాడేది బాల్ పెన్ కదా. అవసరం అనుకుంటా. ఆలస్యం చేయకు. లెక్కలన్నీ సరిగ్గానే ఉన్నాయి కదా? ఉన్నాయన్నయ్య. నాన్నగారు పెన్ను. నేను ఈ పెన్నుతో ఎప్పుడు రాయలేదు కదమ్మా. అమ్మా ఇదే ఇమ్మంది. నేను అడిగింది సిరా సీసా కదా. సిరా సీసా నిండుకుంది. వెళ్ళినప్పుడు సిరా సీసా కొని తెచ్చుకుంటానులే. గుర్తు చేయి. మీకు అలవాటు లేని పెన్తో అక్షరం కూడా రాయలేకపోయారు. ఆద్య ఈ ఇంటికి అలవాటు పడాలని మీరు ఎలా బలవంతం చేస్తారు? పుట్టినప్పట్నుంచి అన్ని సౌకర్యాలు ఆధునిక భావాల మధ్య పెరిగిన ఆద్యకి అవేవి
ఒక్కసారిగా లేకపోయేసరికి ఎంత ఇబ్బంది పడుతుందో అని మీరు ఆలోచించారా? నా కొడుకునే నిలదీస్తున్నావా? అర్థం చేసుకోమని అడుగుతున్నాను. వదినా, అన్నయ్య అర్థం చేసుకోలేదంటూ ఏదీ లేదు. ఇదంతా చెప్పింది ఆచ ఇంటర్నెట్ అడిగింది కదా. తన అవసరాన్ని తీర్చమంటున్నాను. ఇంటర్నెట్ పెట్టించిన కంప్యూటర్ ఉండాలి కదా వదినా. అది నాకు వచ్చిన పార్సల్. ఇంత పెద్ద పెట్టి నాకు కావలసినవి లిస్ట్లో రాసినవే కాకుండా మిగతావి కూడా తెప్పించేశాను. ఎవరు పంపించారు? మా అమెరికా ఫ్రెండ్. ఎన్నుండాలా పెట్టలో? ఏ పెట్టే? అప్పుడే మర్చిపోయావా? అమెరికాలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ నుంచి తెప్పించింది కదా పెద్ద పెట్టె. ఓ, ఆ పెట్టా? అవునమ్మా. అవన్నీ తెప్పించమని పోరు పెడుతుందిరా ఆ పిల్ల. కుదరదు జానకి. నేను నచ్చి చెప్తానండి. నీకు తెలిసి ఎందుకు చెప్పలేదు పద్మా? పార్సెల్ పెట్టి వచ్చిందని తెలుసు, అందులో ఏమున్నాయో ఎవరికి తెలుసు? కంప్యూటరే ఉండొచ్చు, దానికి కావాల్సినవే ఉండొచ్చు. అమెరికా ఎంత అందంగా ఉందక్క. మీ ఊరికన్నానా? ఇది పల్లెటూరు అక్క, అది పెద్ద సిటీ కదా. అసలు మనం వాడనివి కూడా ఉండొచ్చు. ఈ స్ట్రీట్ ఎంత బాగుందో అక్క. ఇదిగో ఆ కారు బా ఎంత బాగుందో. అన్ని అద్దాల బిల్డింగ్లే, ఎంత పెద్దగా ఉంది. బా, నాకు కూడా అమెరికా చూడాలనిపిస్తుంది అక్క. బిట్టు, పెద్దమ్మ! దాన్ని ఇక్కడికి తీసుకురా. నేను అడిగింది ల్యాప్టాప్ ని బిట్టు. తీసుకొస్తా పెద్దన్న. ఇలాంటివి ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పాక కూడా ఎలా తీసుకొస్తావు? ఇంకెన్నున్నాయో? ఇలాంటివి నేను ఇంతవరకు ఎప్పుడు చూడనే లేదు. అమెరికా కదా. వద్దండి, తన్నేం చేయకండి, పడేయకండి, పడేయకండి.
మిగిల్చిన జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి. మీరు ఆ ల్యాప్టాప్ని బ్రేక్ చేస్తే ఆ మెమరీస్ కూడా లేకుండా పోతాయి. మీకు దండం పెడతాను, ఆ ల్యాప్టాప్ని బ్రేక్ చేయకండి ప్లీజ్.